అక్రమ సరోగసీ సెంటర్ల గుట్టు రట్టు చేశారు మేడ్చల్ పరిధిలోని ఆరోగ్య శాఖ అధికారులు. ఆ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. రెండు కూడా మాదాపూరే, ఇంకా కూడా ఉండే అవకాశం ఉంది. అంటే వీళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అయిందనేది మన హాస్పిటల్ పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే ఫర్దర్గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చేద్దామని ఆలోచనతో చేయలేదు. మీకు తర్వాత కూడా ఇంటిమేట్ చేస్తాం దాని మీద. సర్రగసి యాక్ట్ ప్రకారం, సర్రగసి యాక్ట్ 2021 ప్రకారం పర్మిషన్స్ ఉన్న వాటివి లిస్ట్ మా దగ్గర ఉంటుందండి. ఇల్లీగల్గా నడిపేవి అంటే త్రూ పబ్లిక్ కానీ త్రూ అదర్ సోర్సెస్ ద్వారా వచ్చిన వాటికి కూడా మేము రెగ్యులర్గా రైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి లేనప్పుడు ఇమీడియట్గా సీజర్ చేయడం కూడా జరుగుతుందండి. రిజిస్టర్డ్ క్లినిక్స్ అయితే ఉన్నాయండి, మనకి మోర్ దెన్ 25 ఉన్నాయండి. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేది నేను రికార్డ్ చూసి చెప్తాను. అవునండి, అది మా జిల్లా కాదండి. ఇక్కడున్న హెగ్డేలో జరగలేదండి, అది ఇక్కడున్నది అయితే రిజిస్టర్డ్. మీకు ఆ నోట్లో కూడా ఇచ్చాము. ఈమె కూడా గతంలో ఈ సరోగటి మదర్గా యాక్ట్ చేసింది, కొంత ఎగ్ డొనేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆమె కొంచెం ప్రీవియస్ హిస్టరీ ఉన్నది దీని మీద. దాంతో ఈ యొక్క యాక్టివిటీస్ని ఆమె సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ సెక్షన్లో ఏదైతే ఉన్నదో వాళ్ళని కూడా యాడ్ చేస్తాం. ఈ అక్యూజ్డ్గా మనకి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మేము డిఎంహెచ్ఓ గారు అదర్ ఏజెన్సీస్ కలిసి తరోగా వెరిఫై చేసిన తర్వాత ఎవరున్నా సరే అందులో ఈ కన్సర్న్ సెక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద కూడా రికార్డు మీద తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి అంటే ఇప్పుడు ఈమె లక్ష్మీరెడ్డికి ఆమెకున్నటువంటి సర్కిల్ బట్టి ఇప్పుడు కొంతమంది ఆమె ఆల్రెడీ కొంత ఈ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆమె అదే యాక్టివిటీలో ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే కొంచెం నీడీ పీపుల్, ఎవరికైతే డబ్బులు అవసరం ఉన్నదో వాళ్ళని చూసుకొని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈమె చేసుకుంటుంది. అవును, అంటే ఇక ఆమెకి అసిస్ట్ చేస్తుంటాడు ఒక ఇంట్లో మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడంలో, వీటన్నిటిలో కూడా. అవును, అది మేడం. యాక్ట్ ప్రకారం అయితే ఒక ఫీమేల్కి 23 నుంచి 50 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. మేల్ అయితే 26 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ యాక్ట్ ప్రకారం. యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ రిలేటివ్స్, బ్లడ్ రిలేటివ్స్ అయి ఉండాలి ఎవరైతే సర్రగేట్ మదర్గా యాక్ట్ చేయాలో. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం హౌస్ వైఫ్స్ అండి. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో వాట్ ఆర్ ది అనేది తెలుస్తుంది. అంటే ఈ పర్పస్ కోసమే వాళ్ళు ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి చెప్పి వాళ్ళకి అమౌంట్ మాట్లాడుకొని వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. విజయదేవ్ అంటే ఈ పర్పస్ కోసమే వాళ్ళని ఎంగేజ్ చేసి తీసుకురావడం జరుగుతుంది ఏపీ నుంచి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అక్రమ సరోగసీ సెంటర్ల గుట్టు రట్టు చేస్తున్నారు మేడ్చల్ పరిధిలో ఆరోగ్య శాఖ అధికారుల మెరుపు దాడులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు పోలీసులు ఇచ్చారు. పలు అక్రమ సరోగసీ సెంటర్లను గుర్తించినట్టుగా చెప్తున్నారు. అనుమతులు లేకుండా క్లినిక్లో సరోగసీ సెంటర్ని నడుపుతున్నట్టుగా తెలుస్తోందని వాళ్ళు అంటున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు పేట్ బషీర్బాద్ పోలీసులు. అనుమతులు లేకుండా ఎగ్ డొనేట్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసినట్టుగా వీళ్ళ తనిఖీల్లో తేలినట్టుగా తెలుస్తోంది. చింతల్లోని ఒక ఇంట్లో సైతం ఒక సరోగసీ సెంటర్ నడిపేస్తున్నారట. 6 సరోగేట్ తల్లుల్ని అరెస్ట్ చేశామంటున్నారు. ఐవీఎఫ్ సెంటర్స్కి వచ్చే దంపతుల వివరాలు కూడా తీసుకుని వారిని కాంటాక్ట్ చేసి సరోగసీకి ఒప్పిస్తున్నారని చెప్పేసి డీసీపీ కోటిరెడ్డి చెప్తున్నారు.